హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్లీజ్ లైక్ మై వీడియో, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇక్కడ మీరు చూస్తున్నారు షుగర్ కేన్ జ్యూస్. మనం తాగుతాం కదా ఫ్రెండ్స్, అక్కడ ఈ వాడిన ఈ చెరుకు గడలు ఏవైతే ఉంటాయో ఆ షుగర్ కేన్ తీసిన తర్వాత వాటిని వాళ్ళు పక్కకు పడేస్తూ ఉంటారు. అది కూడా తీసుకొచ్చి మొక్కలకి ఇచ్చామంటే చాలా చాలా మంచి ఉపయోగాలు అయితే ఉంటాయి ఫ్రెండ్స్. నేనైతే ఈ మాత్రం తీసుకొచ్చాను. అంటే నేను అనుకోకుండా వెళ్ళాను. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను తీసుకొద్దామని, ఎప్పుడు కుదరట్లేదు. నా దగ్గర కవర్ ఉండట్లేదు. ఈ కవర్లో మాత్రం ఈ కొంచెమే పట్టింది, ఇది తీసుకొని వచ్చాను. ఈ కొంచెమైనా కూడా మనకు ఎంత లిక్విడ్ ఫర్టిలైజర్ తయారైంది తెలుసా. దీంతో మంచి లిక్విడ్ పోషకాలు మొక్కలకి ఇవ్వచ్చు. ఇందులో సింపుల్ ఫ్రెండ్స్, ఇలా పెద్దగా కష్టపడాల్సింది ఏం లేదు. మనము ఇది తీసుకొచ్చిన తర్వాత షుగర్ కేన్ బండి దగ్గర నుంచి ఇది తీసుకొచ్చిన తర్వాత ఒక బకెట్ నిండా వాటర్ పట్టేసి షుగర్ కేన్ తీసిన ఈ చెరుకు గడల్ని ఇందులో వేసి జస్ట్ సింపుల్ ఫ్రెండ్స్, దీని నిండా వాటర్ పట్టేసి మార్నింగ్ తెచ్చి వేసామంటే ఈవినింగ్ మళ్ళీ ఇవి మొక్కలకి ఇవ్వచ్చు. ఎందుకంటే ఇందులో ఉండే జ్యూస్ ఏదైతే ఉందో అదంతా కూడా వాటర్లోకి రావాలి. అలా రావాలంటే మార్నింగ్ తెచ్చి మొత్తం ఈ బకెట్లు వేసిన తర్వాత ఈవినింగ్ మనకు మొక్కలకి ఇవ్వచ్చు. లేదంటే ఈవినింగ్ ఇట్లేసి మార్నింగ్ అయినా మొక్కలకి ఇవ్వచ్చు. ఇది మునగాలి అంటే దీనిపైన ఏదైనా బరువు పెట్టాలి. ఇప్పుడు ఇట్లా ఇది కొంచెం పైకి తేలుతుంది కదా, ఇందులోనే నేను ఓన్లీ నార్మల్ వాటరే కాకుండా మన ఇంట్లో ఉండే ఏ వాటర్ అయినా కూడా, అంటే పప్పులు కడిగిన వాటర్, బియ్యం కడిగిన వాటర్ ఏవైనా వేసుకోవచ్చు. వేసుకున్న ఒకటే, వేసుకోకపోయినా ఒకటే. నా దగ్గర ఉన్నాయి కాబట్టి వేసాను. వేసేసి ఇందులో అది పైకి తేలకుండా ఒక చిన్న బకెట్ నిండా వాటర్ పట్టి దానిపైన పెట్టండి. ఎందుకంటే అది మొత్తం ఆ తొక్క మొత్తం అడుగు భాగంలోకి వెళ్ళిపోతేనే అందులో ఉన్న జ్యూస్ అంతా కూడా అది వాటర్లోకి వచ్చేస్తుంది. నిజంగా ఇది ఇచ్చిన తర్వాత మొక్కలు అయితే చాలా చాలా ఫ్రెష్గా బాగా హెల్తీగా అనిపించినాయి. అంటే ఇది కూడా చాలా మేలు చేసింది అనిపిస్తుంది. ఇది నేను ఎప్పటి నుంచో ట్రై చేద్దాం అనుకుంటున్నాను. నా దగ్గర ప్రాపర్గా కవర్ తీసుకెళ్ళట్లేదు, నాకు గుర్తుండట్లేదు. ఈసారి ఎట్లానైనా తీసుకురావాలని చెప్పేసి తీసుకొచ్చాను. ఇప్పుడు ఇంకొక బకెట్లో కూడా ఇది ఆల్రెడీ అది అయిపోయింది. మళ్ళీ నేను మార్నింగ్ వేసాను కదా, ఈవినింగ్ వేసాను, మళ్ళీ మార్నింగ్ వచ్చి నేను మొక్కలకి ఇస్తున్నాను. ఎప్పుడైనా సరే ఈ సమ్మర్లో మార్నింగ్ ఇచ్చినా కూడా ఎవాపరేట్ అయిపోతాయి. కాకపోతే నేను ఎర్లీ మార్నింగ్ 7:30కి 8కి అట్లా ఇస్తున్నాను. ఎందుకంటే వీడియో మళ్ళీ నైట్ అయితే తీయడానికి చాలా కష్టంగా ఉందని చెప్పేసి నేను చూపించడానికి మార్నింగే ఇచ్చేస్తున్నాను. మరీ ఎండ రాకూడదు. 9కి అయితే 9 లోపే ఇచ్చుకోవాలి. ఇట్లా ఇంకో బకెట్లో కూడా అది వేశాను. అది కూడా మళ్ళీ మొక్కలకి ఇవ్వచ్చు. దీనివల్ల మాత్రం చాలా ఈజీ ఫ్రెండ్స్. అంటే మీరు లిక్విడ్ ఫర్టిలైజర్ చేసుకోలేమనుకునే వాళ్ళు ఇలా వేస్ట్గా బయట పడేసేవి తెచ్చి ఇలా మొక్కలకి ఇచ్చారంటే చాలా చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. నేనైతే ఇవైతే అన్ని మొక్కలకి ఇచ్చాను. మన గార్డెన్లో ఎన్ని రకాల మొక్కలు ఉన్నాయో అన్ని రకాల మొక్కలకి. అసలు నిమ్మ మొక్క అసలు వాటర్కి అసలు ఆగట్లేదు. ఇక సమ్మర్ అయినా పర్వాలేదు, దాన్ని రీపాట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, మందారాలు కూడా చిన్న చెట్టే. మందారం మాత్రం చిన్న పాట్లో ఉండేది. ఇది కూడా బాగా వస్తుంది. దీన్ని కూడా వర్షాకాలంలో రీపాట్ చేసుకోవాలి. ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ అయితే నిజంగా మనం బయటకు అలా వెళ్ళినప్పుడు కంపల్సరీ తెచ్చుకోండి ఫ్రెండ్స్. చాలా చాలా మంచిగా అనిపించింది నాకైతే. పెద్దగా కష్టపడకుండా ఇలాంటివి కూడా చాలా యూజ్ అవుతాయని మేము ఎందుకో ఒక్కసారి వెళ్ళినప్పుడు అనిపించింది. ఇది కూడా మొక్కలకి ఇస్తే, అది వాళ్ళని అడిగాను, ఇది ఏం చేస్తారు మీరంటే, ఇక్కడ సిటీలో గేదెలు అవి ఉంటాయి కదా, వాళ్ళు తీసుకెళ్తారు అని చెప్పారు. వాళ్ళకి అంత యూజ్ అయినప్పుడు మొక్కలకు కూడా ఎందుకు యూజ్ అవ్వదని చెప్పేసి నేను తీసుకొచ్చి ఇచ్చానన్నమాట. ఇట్లా వాటర్లో చేసి చాలా మంచిగా అనిపించింది ఫ్రెండ్స్. ఏది కూడా అసలుకు వేస్ట్ అనేది ఏది లేదు, అన్నీ కూడా మొక్కలకు ఉపయోగకరమైనదే. ఇట్లయితే అన్ని మొక్కలకు ఇచ్చాను. ఇచ్చిన తర్వాత కూడా అసలు హెల్తీగా చక్కగా ఉన్నాయి. ఫ్లవర్స్ కూడా బాగా వస్తున్నాయి. అసలు ఇంత సమ్మర్లో కూడా గులాబీలు అయితే నేను రోజు హార్వెస్ట్ చేస్తూనే ఉన్నాను. అయినా మళ్ళీ వస్తూనే ఉన్నాయి మొగ్గలు. అవి సమ్మర్లో అయితే పూలు ఎట్లనైనా నార్మల్ డేస్ కంటే సమ్మర్లో పూలు తగ్గిపోతూ ఉంటాయి. ఇలా ఇవ్వడం వల్ల కూడా చక్కగా వస్తున్నాయి. ఇది మళ్ళీ ఇంకో చిన్న బకెట్లో కూడా వేసాను కదా, అది కూడా ఒక రోజు మొత్తం ఉంచాను. ఎందుకంటే అందులో జ్యూస్ అంతా వాటర్ పట్టాలి కాబట్టి. ఇంకా ఒక బకెట్లో నుంచి ఆ బకెట్లో నుంచి మొత్తం తీసేసాను.
తీసేసి ఇప్పుడు ఇంకొక బకెట్లో వేసాను కదా నిన్న, అది కూడా వేరే బకెట్ దాంట్లోంచి తీసేసి ఇక కంపోస్ట్లో వేసాను తెలుసా. ఇది 2 రకాలుగా యూజ్ అవుతుంది. ఇప్పుడు కంపోస్ట్లో వేసాను కదా, దీనిపైన మట్టి వేసుకున్నాం అనుకో మనకు కోకో పిట్ కొనాల్సిన అవసరం లేదు తెలుసా ఫ్రెండ్స్. మీరు కావాలి అంటే ఒక బస్తా నిండా తీసుకొచ్చి అన్నీ ఇప్పుడు మనకు క్రాఫ్ అయిపోయిన టబ్స్ అన్నీ ఉంటాయి కదా, అందులో ఈ తొక్కలన్నీ వేసి మట్టి నింపారనుకో మంచిగా అసలు మట్టి గుల్లగా మారుతుంది. అసలు మన కోకోపీట్ అవసరం లేకుండా ఉంటుంది ఫ్రెండ్స్, చాలా చక్కగా అవుతుంది. కాకపోతే దీనిపైన రోజు వాటరింగ్ అనేది చల్లుకుంటేనే వాటికి మంచిగా మట్టిలో కలిసిపోయి కంపోస్ట్ అనేది పర్ఫెక్ట్గా తయారవుతుంది. నేనైతే దీనిపైన రోజు వాటర్ అనేది చల్లుతున్నాను. అసలు నేనైతే మొత్తం మన గార్డెన్లో క్రాప్ అయిపోయిన మొక్కలన్నీ వేసిన తర్వాత అసలు మొత్తం మట్టిలోకి కలిసిపోయి అసలు గుల్లగా వచ్చింది. అందుకే ప్రతిదీ కూడా మనం ఇట్లా చేసుకున్నాం అనుకో ఈజీగా ఉంటుంది మనకు. మళ్ళీ ఈ వాటర్ కూడా ఇంకా ఈ వాటర్ ఉన్నాయి కదా, అవి కూడా మళ్ళీ మొక్కలకి ఇచ్చాను. వర్షాకాలానికి మనము ఏ విత్తనాలు పెట్టుకున్నా ఇక క్రాప్ అనేది చాలా మంచిగా వస్తుంది. ఈరోజు ఇది సెకండ్ డే కూడా ఫ్లవర్స్ చూడండి ఎంత బాగా వచ్చినాయి. మీకు ముందు చూపించింది ఫస్ట్ డే ఇచ్చినప్పుడు, సెకండ్ డే కూడా చూడండి ఎంత గ్రీనరీగా చాలా బాగున్నాయి మొక్కలైతే. ఇప్పుడు ఎండ కనిపిస్తుంది కానీ ఇది ఎర్లీ మార్నింగ్ ఎండ అన్నమాట. మాకు ఎర్లీ మార్నింగ్ ఇదంతా ఇట్లా పడుతూ ఉంటుంది, సూర్యోదయం అయితే ఇటు సైడే పడుతుంది సూర్యుడు. అందుకని చెప్పేసి కొంచెం ఎండగానే ఉంది. టైం వచ్చేసి 8 అట్లా అవుతుంది. నేను 7కి వెళ్ళినా కూడా ఏదో ఒక పనిగా గార్డెన్లోకి పోతే పని ఉంటూనే ఉంటుంది, ఏదో ఒకటి చేస్తూ ఇంక ఇస్తూనే ఉంటాను. చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, తప్పకుండా ట్రై చేయండి. ఇంత సింపుల్గా మనం అట్లా మనం బజార్కి వెళ్ళినప్పుడు ఇట్లా తెచ్చుకొని మొక్కలకి ఉపయోగకరంగా పడుతుంది. ఏది కూడా వేస్ట్ కాదు. ఇంతింత వాళ్ళు చూసారు ఒక పెద్ద బస్తా పెట్టారు, ఎందుకంటే ఇదంట మొత్తం అదే గేదెలు ఉండే వాళ్ళు వచ్చి తీసుకెళ్తారంట, వాటికి దానాగా వేస్తారంట. అంటే ఎంత ఉపయోగకరం కాకపోతే ఇంత పెద్ద బస్తా పెట్టి వాళ్ళు వెళ్ళిపోతారు చెప్పండి. అప్పుడు నేను కూడా కొంచెం అడిగితే వాళ్ళు ఇచ్చారు. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్